అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాము. మనతో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన ఫణికుమార్ అండ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అసలు ఇంత పొలాన్ని ఇట్లా పండడానికి అసలు ఏమేమి మందులు ఆడారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఇంత పంట కొంచెం పంట చూస్తే మొత్తం బానే షైనింగ్ ఉంది. మొత్తం నీట్‌గా కనిపిస్తుంది. అవును. మీ డ్యాడీతో ఏమేమి వాడిచ్చారు అసలు ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆఫ్టర్ హ్మ్. ట్రాన్స్‌ప్లాంటింగ్ జరిగిన తర్వాతకి పొలం నాటేసిన తర్వాతకి 3, 4 రోజులకి కలుపు మందు కోసము సింటాక్స్ పవర్ మా డాడీకి సజెస్ట్ చేసినాను నేను. ఓకే. అది స్ప్రే చేసిన తర్వాతకి కలుపు మోస్ట్ ఆఫ్ ది సెషన్ అంటే 98% వరకు క్లియర్ అయింది. హ్మ్. ఆ మిగతా 2% కూడా అక్కడక్కడ కనిపించింది. దేనివల్ల అంటే ఇరిగేషన్ షెడ్యూలింగ్ డిఫరెన్స్ రావడం వల్ల అట్లా కనిపించింది. ఓకే. కానీ తర్వాతకి ఆ! వివోసిన్, సిన్గోల్డ్, రైజింగ్ స్టార్ వాడిన తర్వాతకి ఆ మిగతా కలుపు ఆ 2% కూడా క్లియర్ అయిపోయింది. 100% వరకు మీ పూర్తిగా అబ్బాయి చెప్తుంది నిజమేనా? మొత్తం మీకు క్లియర్ అయిందా అదంతా? నాకు 90% మా అబ్బాయి చెప్పింది హ్మ్. నిజమే. హ్మ్. నేను చెప్పాలనుకున్నదే మా అబ్బాయి చెప్పిండు. ఓకే. అది చాలా హ్యాపీ. కలుపు ఏం రాలేదంటున్నారు. అంటే కలుపు మీరు రాలే. కుర్రోడు స్టూడెంట్ కాలేజీకి పోతారు కాబట్టి మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి మీ పొలాన్ని. నిజంగానే రాలేదా? వచ్చి అది లేదా? అది రాలేదు. నిజంగా మనకు ఆ మెడిసిన్ ఆ కాంబినేషన్ మనకి మంచిగా పనిచేసింది. హ్మ్. అనుకూలంగా రైతులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అది నేను వాడటంగా ఇంకోళ్ళని కూడా వాడేయాలని అనే ఉద్దేశం ఉన్నది. ఓకే. మరి ముందు తర్వాత నెక్స్ట్ దాంట్లో వాడిచ్చేందుకు ట్రై చేస్తాం మీ కంపెనీ. ఓకే. అంటే మనం చూసుకున్నట్టయితే ఓన్లీ కలుపుతో ఆగదు కదా! అవునండి. మన మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు అవును. కూడా ఏర్పడే అవకాశం ఉంటది వస్తుంది. తర్వాత. అవును. దానికి ఏమేమైనా వాడిచ్చారా? మొగి పురుగు కోసం ప్రత్యేకంగా 4G గ్రాన్యూల్స్ నేను బాగా మా డాడీకి రిఫర్ చేసినాను. ఓకే. ఆ 4G గ్రాన్యూల్స్ వాడిన తర్వాత కూడా మంచి దిగుబడి కొరకు ఆ మొగి పురుగు అంతా కూడా మొత్తం పోయిందనమాట. హ్మ్. దాని తర్వాతకి పొలం పొట్టకొచ్చే దశలో రివాల్టాప్ ప్రిఫర్ చేసినాను మా డాడీకి. ఓకే. దాని ద్వారా కూడా మంచి లాభాలున్నవి. సిండాన్ 50SP కూడా యూజ్ చేసినాము. హ్మ్. ఈ సిండాన్ 50SP కూడా బాగా యూజ్ అయింది. ఓకే. ఇవన్నీ మన సినర్జీ ప్రొడక్ట్స్ బాగా యూజ్ చేసినాము. ఓన్లీ దానివల్ల సినర్జీ ప్రొడక్ట్స్ చేసారా? మోస్ట్ అదే ఆఫ్ సజెస్ట్ చేసారా? మోస్ట్ లేకపోతే ఆఫ్ వేరే ది ఏమైనా కూడా ఉన్నాయా మోస్ట్ దీంట్లో? ఆఫ్ ది కొన్ని పెస్టిసైడ్స్ పక్కకు పెడితే మిగతా మోస్ట్ ఆఫ్ ది సెషన్ 96% వరకు సినర్జీ ప్రొడక్ట్స్ యూజ్ సినర్జీ చేసినాం. ప్రొడక్ట్స్ వాడారు. కానీ వాటితో పోల్చుకుంటే సినర్జీ ప్రొడక్ట్స్ ఎక్కువ అక్యురసీ ఎక్కువ ఉంది. ఓకే. దాదాపు 96% వరకు మాకు హ్మ్. అక్యురసీ ఎక్కువ ఉంది. నేను సజెస్ట్ చేసినందుకు మా డాడీ హ్యాపీగా ఉన్నాడు. సజెస్ట్ చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. అంటే నిజంగా హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నా. అదే విధంగా మా అబ్బాయి చెప్పినటువంటి మందులు లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ షాప్ ఆలగడప గజ్జెల వెంకరెడ్డి గారు హ్మ్. మమ్మల్ని మరి ప్రోత్సహించి మరి వాడిచ్చారు. హ్మ్. ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ కంపెనీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే. ఒక రైతుగా హ్మ్. అంటే అందరూ ఎంత దిగుబడి రావచ్చని మీరు అనుకుంటున్నారు? నాకు 45 నుంచి 48 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. హ్మ్. నేను కాకపోతే చూపించగలుగుతా. ఓకే. అంటే మనం అబౌవ్ ద ఇది పక్కన పెడితే చాలా మంది కూడా వాళ్ళ కొడుకులు బీటెక్ కావాలి, నాకు కొడుకు డాక్టర్ కావాలని చాలా మంది చూస్తున్నారు. మీ కొడుకుని అగ్రికల్చర్ బీఎస్సీ చెప్పడానికి కారణం ఏంది? నా కొడుకు నేను అగ్రికల్చర్‌లో నేను మొదటి నుంచి కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినా. మా ఫాదరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. అయినా గానీ నాకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి హ్మ్. నేను ఈ వ్యవసాయం చేసుకుంటే నాకు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుంచి నాకు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వచ్చిన కాడ నుంచి కూడా నేను రైతుగానే చేస్తున్నా. వ్యవసాయం చేసుకుంటూ పోతున్నా. ఒక 10 ఎకరాల దాకా చేస్తున్నా. నాకు ఒక 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది. దానికి తోడు ఇంకొక 5 ఎకరాలు చేసుకుంటున్నా. హ్మ్. చేసుకొని దాన్ని నా పిల్లగాడిని ఒక రైతులకు ఉపయోగపడేటట్టు హ్మ్. మా అబ్బాయిని మా బాబుని హ్మ్. ఉపయోగపడి ప్రోత్సహించి అగ్రికల్చర్ బీఎస్సీ చేపియాలని రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజీలో జాయిన్ చేయించిన. అని ప్రజెంట్ ఇప్పుడు మా వాడు అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చేస్తుండు. హ్మ్. సిరిసిల్లలో చేస్తుండు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు నాకు పొలాన్ని చూస్తానికి వచ్చిండు. హ్మ్. దాని ద్వారా మీరు కూడా కలవటం జరిగింది. మీరు కలవటం వల్ల కూడా నాకంటే మా అబ్బాయి కూడా చాలా ఆనందంగా ఉండు. నేను ఇంకా ఆనందంగా ఉన్నా. ఓకే. మీ కంపెనీకి ధన్యవాదాలు సార్. మనం చూసినట్టయితే చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసుండి వాళ్ళు బీటెక్ గానీ, సంథింగ్ బీఈడీ గానీ ఏదో సంథింగ్ చేసి ఉంటారు. మీ డాడీ మిమ్మల్ని అగ్రికల్చర్ బీఎస్సీ చెప్పినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నానండి అగ్రికల్చర్ బేస్. ఇది ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన సెక్టార్ ఇది. ఓకే. ఒక వేరే యూనివర్స్ లాగా ఉంటది. హ్మ్. అదేంటంటే మొత్తం సాఫ్ట్‌వేర్ అదంతా ఉంటది. ఇది నేచురల్ కదా మొత్తం అంతా. హ్మ్. అగ్రికల్చర్ సెక్టార్ కాబట్టి మొత్తం నేచురాలిటీ. దేశానికి అన్నం పెట్టేది రైతు అన్నట్టుగా, దేశానికి హ్మ్. వెన్నెముక రైతు అన్నట్టుగా. సో, ఈ సెక్టార్ చాలా హ్యాపీగా మీరెప్పుడు అనిపిస్తుంది. ఫీల్ అవ్వలేదా అసలు ఈ సెక్టర్ నేను వచ్చినా అని చెప్పేసి? అంటే లేదండి. చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అందరూ పోయి సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో కూర్చొని ఏసీల కింద కూర్చుంటారు. మీరొచ్చి చూసుకుంటే మాత్రం ఎంత ఎండలో పొలాలకు పోయి తిరుగుతుంటారు. మీకెలా అనిపిస్తది అప్పుడు మరి? ఫార్మింగ్‌లో అగ్రికల్చర్‌లో ఉండడమే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే హ్మ్. అది మొత్తం ఏసీ లగ్జరీ లైఫ్ ఉంటది. హ్మ్. దాంట్లో ఎక్కువ కష్టపడడం ఏమి ఉండదు. కాకపోతే జీవితం విలువ అనేది ఎంతో తెలుస్తది. హ్మ్. అందుకోసం అని చెప్పని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అగ్రికల్చర్ సెక్టార్‌లో ఉండడం. ఓకే. దట్ నా యూజీ ప్రోగ్రామ్ కూడా అగ్రికల్చర్ అవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే ముందు ముందు మీరు చాలా రైతులకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మా థాంక్ కంపెనీ యూ. తరపున. థాంక్ యూ అండి.